పరిశుద్ధుడా మా యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ పునరుత్థానపు దినములో మీరు మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్కాలాన్ని ఇచ్చి నీ సముఖములో గడిపే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ స్వరాన్ని వినిపింప చేయమని వేడుకుంటున్నాం. సర్వాధికారి అయిన దేవా, మా మధ్యలో మీరు నివాసం ఉండి ఈ దినాన మీరు ఎవరితో మాట్లాడనై ఉన్నారో, ఎవరిని స్వస్థపరచనై ఉన్నారో, ఎవరిని దర్శించనై ఉన్నారో వాళ్ళతో మీరు ఈ దినాన దర్శించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన వాక్కులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, ఆవరణం అంతా కూడా మీరే స్వాధీనపరచుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 20వ కీర్తన మనము చదువుకున్నటువంటి, ధ్యానం చేసినటువంటి 20వ కీర్తనని ఒక్కసారి మనము ధ్యానం చేస్తే, ఈ కీర్తన కారుడైనటువంటి దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో ముఖ్యంగా ఒక 2 అంశాలని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 2వ అంశాలు ఏమిటంటే, మొదటిది 4వ వచనం చూడండి. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. తర్వాత 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము.